సో ఇక్కడ మీరు యూఎస్లో ఉండే పొలిటికల్ సిస్టమ్ని గమనించారు. సో మీకు ఆల్రెడీ పొలిటికల్ టచ్ ఉంది కదా, ద వే యూ సీ ఎట్ ద పొలిటిక్స్ ఇన్ యూఎస్ ఇస్ డిఫరెంట్ మేబీ విత్ అదర్ పీపుల్. ఇండియా ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉండడానికి గల కారణం ఏంటి? సో ఆ పొలిటికల్ డిఫరెన్స్ కరెంట్గా ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో మన ఇండియాలో జరుగుతుంది ఏంటి, అసలు జరగాల్సిందేంటి? నేను ఓపెన్గా చెప్తాను, చాలామంది నచ్చకపోవచ్చు ఈ స్టేట్మెంట్, చాలా ట్రోల్ అవుతానేమో కానీ ఐ టెల్ యూ వెరీ స్ట్రైట్. ఇండియా ఈజ్ స్టిల్ ఎ డెవలపింగ్ కంట్రీకి కారణం ఎడ్యుకేటెడ్ ఓటర్స్. ఓకే. ఎడ్యుకేటెడ్ ఓటర్ డజంట్ కమ్ అవుట్ అండ్ ఓట్. వెన్ ఎడ్యుకేటెడ్ ఓటర్ డజంట్ కమ్ అవుట్ అండ్ ఓట్, ఆల్ ద కింద లో క్లాస్ పీపుల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు. చదువుకున్నోడికి ఓట్లు పడుతున్నాయి, చదువుకున్నాడు డబ్బు పెట్టలేడు. హీ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ హిస్ మనీ ఆన్ హిస్ ఎడ్యుకేషన్, హిస్ లైఫ్. హీ వాంటెడ్ టు సర్వ్ ఫర్ ద పీపుల్. హీ మైట్ నాట్ హ్యావ్ మనీ. వాడు గెలవాడు, చదువుకున్నాడు ఎందుకు గెలవాడు? చదువుకున్నాడు ఎందుకు గెలవాడు? చదువుకున్న వాళ్ళు ఓట్లేరు కదా. ఎగ్జాంపుల్ 2019 ఎలక్షన్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇస్ majority of the educated voters didn't come out and vote. Yes, true. You know what happened in Andhra? 2019 నుంచి 24 వరకు జరిగిన డిజాస్టర్ని ఎవ్రీ ఎడ్యుకేటెడ్ ఓటర్, ఎవ్రీ ఆంధ్ర సిటిజన్ విట్నెస్డ్ ఇట్. ఒక చదువుకొని వాళ్ళు ఎవరికి ఓటేశారు, ఎవరు గెలిచారు, ఆ చదువుకొని వాళ్ళకి ఓటేయడం వల్ల రాష్ట్రం ఏ రకంగా నాశనం అయిపోయిందని చెప్పి రియలైజ్ అయ్యి 2024లో చదువుకున్న వాళ్ళందరూ దేశ విదేశాల నుంచి వచ్చి, రాష్ట్ర నలుమూలల నుంచి ఎక్కడన్నా వచ్చి ఆంధ్ర వెళ్ళి ఓటేశారు. యు సీన్ హౌ what the answer was, right? How the Kutumi government have formed with what majority they got, voting percentage recorded, definitely, right? And then government what they did, Daljesin disaster 11 సీట్లు కూర్చోబెట్టారు. I don't want to talk much about that kind of phase, but నేను చెప్పేది ఏంటంటే ఎలక్షన్ వచ్చిన రోజు కంపెనీస్ సెలవులు ప్రకటిస్తున్నాయి, ఓకే, గవర్నమెంట్ సెలవులు ప్రకటిస్తున్నాయి. మీరు లైన్లో నుంచొని ఓట్ వేయటానికి ఉన్న నొప్పి వల్ల దేశం ఇంకా డెవలపింగ్ సిచ్యుయేషన్లోనే ఉంటుంది. ఇదే చదువుకున్నాడు కంప్లైంట్ చేయడు సిస్టమ్ మీద, చదువుకున్న వాడే కంప్లైంట్ చేస్తాడు సిస్టమ్ మీద. డ్రైనేజ్ బాగాలేదు, రోడ్లు బాగాలేదు, దుమ్ము వస్తుంది, వీటన్నిటికీ నువ్వే కారణం. యూ డింట్ ఓట్ ఫర్ ఎ రైట్ పర్సన్. ఇఫ్ వుడ్ హావ్ ఓటెడ్ ఫర్ ఎ రైట్ పర్సన్, ఆల్ దిస్ కంప్లైంట్స్ వుడ్ హావ్ బీన్ గాన్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఈరోజు నేను ఓపెన్గా చెప్తాను, ఈరోజు ఒక 4,000 ఓటుకి 3,000 4,000 ఇస్తున్నారండి. యూనో హౌ మచ్ పర్ డే ఇస్ 20 రూపీస్ పర్ డే. సో వాళ్ళ ఓటు అనే ఆయుధము 20 రూపాయలకు వెలకట్టి రాజకీయ నాయకులు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు వేస్తున్నారు. అదే చదువుకున్న డబ్బులు తీసుకోడు కదా. చదువుకున్న వాళ్ళందరూ కట్టకట్టుకొని బయటకు వచ్చి ఓటేస్తే ఈరోజు మంచి చదువుకున్న నాయకులు వస్తారు. చదువుకున్న నాయకులు పార్లమెంట్లో ఉంటారు,